నేను స్టూడెంట్. మేము అంటే ఒకప్పుడు జనసేన సపరేట్గా ఉండేది, జనసేన రావాలని అనుకున్నాం. ఇప్పుడు 3 పొత్తు ఉన్నాయి. మరి సీఎం కింద ఇప్పుడు అటు పక్క ఎవరు నిలబడతారో మనకు తెలియదు. ఇటు పక్క మళ్ళీ మన జగన్ అన్న నిలబడతారా అంటే ఆయన ఇప్పటికే చాలా దోసుకున్నాడు. ఆయనకి ఇస్తే ఇక స్టూడెంట్స్ అగాధం, అటు పక్క చాలా మంది నిరుద్యోగులు అగాధం. ఇప్పటి వరకు ఒక ఐటీ ఇండస్ట్రీ కూడా ఆంధ్రాలో లేదు. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం కింద నిలబడితే చాలా మార్పులు వస్తాయి. ఆయన చేయాలనుకున్న నిరుద్యోగులకి, శ్రామికులకి అందరికి అన్నీ చేసి పడేస్తారు. నాకు తెలిసి అయితే జగన్ సీఎం అంటే జగన్ బదులు మన పవన్ కళ్యాణ్ అనేది సీఎం కింద వస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నా. మంచిదా, పవన్ కళ్యాణ్ ఒక ఛాన్స్ ఇస్తే ఆయన చేస్తారా చేయడానికి 5 years తెలుస్తుంది కదా. ఆ 5 years తర్వాత ఆయన చేయకపోతే అప్పుడు తర్వాత మార్చేయాలి. ఫస్ట్ ఒక ఛాన్స్ పవన్ కళ్యాణ్కి ఇస్తే ఆయన చేస్తారా చేయడానికి తర్వాత గెలుస్తారన్న ఖచ్చితంగా. లాస్ట్ టైం అంటే అప్పుడు వాళ్ళకి అంతా తెలవక జగన్ కొద్దిగా మనీ అట్లా ఆ బ్యాక్గ్రౌండ్ ద్వారా ఇచ్చిండు. కానీ ఇప్పుడు అట్లా కాదుగా. ఇప్పుడు ఆయన జస్ట్ ఒక సీట్ లేకుండే చాలా చేసిండు జనాల కోసం. ఎనగా అంటే ఒక మొన్న ఏదో సంథింగ్ రోడ్లు కాడ ఒక ఊరిని ఏదో బిల్డింగ్ పడకొడితే ఆయన పోయి నిలబడి మాట్లాడిండు కదా. దానికోసం అయినా అక్కడ బరాబరి పిఠాపురం కాడ గెలుస్తాడన్న ఖచ్చితంగా. మనవాడికి ఇచ్చిందే 20 సీట్లు, 21. ఓవరాల్గా అయితే నేనైతే 102, 103 అనుకుంటున్నా. 100 ప్లేస్. జగన్ గారికి ఈసారి ఒక 40 అన్న. అంత మంచి ఆశ లేదు. అంటే కొంతమంది చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళకి కొంతమంది ఇక సపోర్ట్ ఉంటారు కదా, అలా ఒక 40 సీట్లు అట్లా వస్తాయి. ఆయన పరిపాలన రోడ్లు వేయలేదు, ఒక ఐటీ కంపెనీ లేదు, మళ్ళీ చాలా మంది నిరుద్యోగులు అట్లే ఉన్నారు, శ్రామికులాకే ఉంటున్నారు, బలిసిన వాళ్ళు బలిసినట్టే పోతున్నారు. ఇంకా నిరుద్యోగులైనా శ్రామికులైనా వాళ్ళు ఎప్పుడు ఇక అభివృద్ధి చెందేది. కొంతమంది అంటే కొన్ని చేస్తారు. కొంతమంది ఇప్పుడు మామూలుగా ఫిలిం ఇండస్ట్రీ తీసుకుందాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ఏమైనా వచ్చిందనుకో, ఆయన కొన్ని స్క్రీముల వల్ల పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేస్తున్నారు, లేకపోతే బెదిరించి ఆ సినిమాలు ఆపేస్తున్నారు. రాజకీయం వేరు, సినిమా వేరు. అట్లని మొన్నటి వరకు ఇట్లా మహేష్ బాబు, ఎన్టీఆర్, ఈ రామ్ చరణ్ సినిమాలు వచ్చాయి. వాళ్ళకు కూడా ఇట్లానే ఈ సినిమా టికెట్లు కాడ ఇబ్బంది పెట్టారు. మొన్న చిరంజీవి గారు పోయి చాలా ఇట్లా దండం పెట్టి మాట్లాడారు, కానీ ఆయన తిరిగి సమాధానం ఏ విధంగా ఇచ్చారు. అక్కడే ఇక కొద్దిగా రాజకీయం వేరు, సినిమా వేరన్న. కొద్దిగా మాట్లాడే మాట కూడా కరెక్ట్గా ఉండాలి. అందుకని 5 సంవత్సరాల వరకు పాలన పవన్ కళ్యాణ్కి ఇస్తే చేస్తారా చేయడా, 5 సంవత్సరాలు తెలిసిపోద్ది కదా. చేయకపోతే తీసేసి వేరే వాళ్ళు ఎంచుకోవడమే. చేస్తే అయినా కొనసాగిపోతాడు. పవన్ కళ్యాణ్కి ఇస్తేనే